ఎవ్రీవన్, గౌతమి ఫుడ్స్ కు స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మామూలుగా అయితే సగ్గుబియ్యం పాయసంని ఒంట్లోని వేడి తగ్గించడానికి చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాసెస్లో చేస్తే మీ ఒంట్లో ఉన్న వేడి తగ్గడంతో పాటు మీకు బలమైన జుట్టు అలాగే మెరిసే చర్మం కూడా మీ సొంతం అవుతాయి. ఇలా చేయడం వల్ల బెల్లం వేసినప్పుడు విరిగిపోవడం అనేది కూడా జరగదు. ఈజీగా చేసుకోవచ్చు. పైగా ఇది ఎంత రుచిగా ఉంటుందంటే పాలతో కన్నా కూడా ఇలాగే బాగుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పావు కప్పు సగ్గుబియ్యంని ఒక గిన్నెలోకి వేసుకుని అందులో వాటర్ వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకోండి. అరగంట పాటు నానిన తర్వాత సగ్గుబియ్యంని మనం ప్యాన్లోకి వేసుకోవాలి. అందులో 1.5 కప్పు నీళ్లు వేసుకోండి. అంటే అది మునిగేలా నీళ్లు వేసుకుని సగ్గుబియ్యంని మనం ఉడికించుకోవాలి. సగ్గుబియ్యంలో ఫినోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అనే 2 యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అవి మడతల్ని రాకుండా చేస్తాయి. అలాగే సగ్గుబియ్యం ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. సగ్గుబియ్యం ఉడికినప్పుడు మనకి అది ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. అంటే లోపల తెలుపుదనం లేకుండా ఉడికించుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం అనేది ఉడికింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు చిక్కటి కొబ్బరి పాలు వేసుకోవాలి. అంటే దీన్ని 1 చెక్క కొబ్బరితో తీసిన కొబ్బరి పాలు. మామూలు పాలతో చేసే పాయసం కన్నా కొబ్బరి పాలతో చేసే పాయసం అయితే మరింత రుచిగా ఉంటుంది. కొబ్బరి పాలు పైకి అప్లై చేసే కన్నా కూడా శరీరంలోకి ఆహారంగా తీసుకుంటే మనం ఎన్నో ప్రయోజనాల్ని పొందొచ్చు. ముఖ్యంగా జుట్టు ఎదిగేలా చేస్తుంది. అలాగే మనకి జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. జుట్టు పొడిపారడం నుండి కూడా మనల్ని కాపాడుతుంది. కొబ్బరి పాలు ఇలా మరిగే వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు బెల్లం వేసుకోవాలి. పావు కప్పు కన్నా ఎక్కువ బెల్లం కూడా మనం వేసుకోవచ్చు. అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటే తీపి ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి సరిపోతుంది. ఆల్రెడీ కొబ్బరి పాలు తీయగా ఉంటాయి కాబట్టి మనం పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. మన శరీరానికి పంచదార కన్నా కూడా బెల్లం అనేక రకాలుగా మేలు చేస్తుంది. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లం కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి అలాగే నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్తో పాటు ఒక 2 స్పూన్ల నెయ్యి మాత్రమే వేయండి. ఎక్కువ నెయ్యి వేస్తే కొబ్బరిపాలి రుచి అనేది మనకి తెలీదు. తక్కువ నెయ్యి మాత్రమే వాడండి. ఇక మనం స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచేలా చేస్తుంది. బెల్లంలో ఐరన్ శాతం ఉంటుంది. అది చర్మానికి మెరుపు వచ్చేలా చేస్తుంది. పింపుల్స్ని కూడా తగ్గిస్తుంది. ఇక మనం ఒక గిన్నెలో సర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం బెల్లం పాయసం కొబ్బరి పాలతో రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.